అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. నేను ఈరోజు ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ నేను క్లినిక్‌లో ఉన్నప్పుడు నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్‌ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఒక ఆమె వైద్యం కోసం వచ్చారు. మామూలుగా అన్ని విషయాలు మాట్లాడుతున్నాము. అన్ని విషయాలు మాట్లాడుతూ నేను ఆవిడ కంప్లెయింట్ ఏంటో అన్నీ క్లియర్‌గా చూసి నేను మెడిసిన్స్ రాసిచ్చాను. మెడిసిన్స్ రాసిస్తూ ప్రతిరోజు నైట్ నిద్రపోయే ముందు మీరు మెడిసిన్స్ వేసుకోవాల్సొస్తది భోజనం అయిపోయిన తర్వాత అని చెప్పాను. ఆమె వెంటనే ఏమన్నారంటే, మేడం నేను ప్రతిరోజు ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటాను. అసలు ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్, హోమియోపతి మెడిసిన్స్ 2 కలిపి వేసుకోవచ్చా అసలు? వేసుకోకూడదా? ఏం చేయాలి అని అడిగారు. నేను వెంటనే అసలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఎన్నాళ్ళ నుంచి వేసుకుంటున్నారు అని అడిగాను. ఆమె వెంటనే 2 సంవత్సరాల నుంచి అని చెప్పారు. ఆమె అప్పుడప్పుడు ఒకవేళ మర్చిపోయి మిస్ చేసి ఉన్నా కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారామె. ఆ విషయం వినగానే ఆమె చెప్పింది వినగానే నేను కొంచెం షాక్ అయ్యాను నిజంగా. ఎందుకంటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేవి ప్రతిరోజు ఎవ్వరు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్‌గా ఒక సగటు మనిషికి మంచి హెల్తీ లైఫ్ ఏవో చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్న వాళ్ళకి మల్టీవిటమిన్స్ ప్రతిరోజు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏజ్ పైబడిన వాళ్ళు, సరిగ్గా ఫుడ్ తీసుకోరు, బయటికి వెళ్ళట్లేదు, సన్ ఎక్స్‌పోజ్డ్ ఉండట్లేదు, ఎండ తగలట్లేదు, అలాంటి వాళ్ళకి మల్టీవిటమిన్స్ కొద్ది రోజులు సజెస్ట్ చేస్తారు. లేదంటే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే బేబీ గ్రోత్‌కి గట్లా ఎక్కువగా అవసరం అవుతది. సో, ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కూడా ప్రతిరోజు వాళ్ళు వేసుకోవాల్సి ఉంటది. అంతేకాని సంవత్సరాల తరబడి ఎవ్వరికీ కూడా మల్టీవిటమిన్స్ అనేవి సజెస్ట్ చెయ్యరు. ఆమెకు కూడా సజెస్ట్ చేసింది ఎవరు ర్యాండమ్‌గా సజెస్ట్ చేశారు. డాక్టర్ ఎవరు ఆమెకి సజెస్ట్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సజెస్ట్ చేశారంట. సో, ఎప్పుడు కూడా ఇదొక పెద్ద అపోహ. మనకి తెలియకుండానే ఇది చిన్న విషయంలో కనిపించొచ్చు. కాకపోతే ఏంటంటే 2 సంవత్సరాలు మనకి ఒక మెడిసిన్‌ని కంటిన్యూయస్‌గా వేసుకుంటున్నామంటే అది మన బాడీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తది. కొంతమందిలో అయితే కిడ్నీ స్టోన్స్, మిగతా ఇతర కంప్లెయింట్స్ వీటి వలన కూడా వస్తాయి. సో, నేను చెప్పేదేంటంటే ఏమైనా మెడికేషన్ అది ఎంత చిన్నదైనా సంవత్సరాల తరబడి మీరు తెలియక అవగాహన లేక మాత్రం దయచేసి వాడకూడదు. ఒకవేళ అలా సంవత్సరాల తరబడి వాడుతున్నాము, వెంటనే అసలేదైనా మెడికేషన్ స్టార్ట్ చేశామంటే వెంటనే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎవరైనా అడగండి. డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయండి. లేదంటే ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్‌లో కూడా చాలా మందికి అవైలబుల్‌గా ఉంటున్నారు అందరూ. డాక్టర్స్ కూడా అవైలబుల్‌గా ఉంటున్నారు. ఒక చిన్న కామెంట్ చేసినా ఒకరు కాకపోతే ఒక్కరైనా వాళ్ళు వీలు చూసుకొని రిప్లై ఇస్తారు. సో, ఎవరినైనా కన్సల్ట్ చేసి ఇలాంటివి వాడటం మంచిది. వాళ్ళకి తెలియకుండానే లేని సమస్యల్ని కొని తెచ్చుకోవడం లాంటిదనమాట. ఎందుకంటే హెల్తీగా ఉంటూ ప్రతిరోజు అన్నీ తీసుకుంటున్నాం. మంచి ఫుడ్ తింటున్నాం. అన్ని రకాలు తీసుకుంటున్నాం అన్నప్పుడు మన బాడీకి ఆ శక్తి ఉంటది. మనకి అవసరమైన మినరల్స్‌ని, విటమిన్స్‌ని అబ్జార్బ్ చేసుకోగలిగే, వంట పట్టించుకోగలిగే శక్తి మన శరీరానికి ఉంటది. అందుకే మనం మెడిసిన్స్ ఇలా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ప్రతిరోజు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏ మెడికేషన్ కూడా సొంతంగా అవి మల్టీవిటమిన్స్ అవ్వనివ్వండి, కాల్షియం టాబ్లెట్స్ అవ్వనివ్వండి, విటమిన్ డి టాబ్లెట్స్ అవ్వనివ్వండి, ఎప్పుడు కూడా కంటిన్యూయస్‌గా వాడకూడదు. ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. ఇలా లాంగ్ రన్‌లో మనకు తెలియకుండా వాడే వాటి వలన చాలా విపరీతమైన పరిణామాలొస్తాయి. కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా వాడేసినా ఇబ్బంది. విటమిన్ డి టాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కువగా వాడేసినప్పుడు కిడ్నీస్ అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. సో, దయచేసి ఎవరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. సో, ఆమెకు కూడా నేను సజెస్ట్ చేశాను. వెంటనే మెడికేషన్ ఈ మల్టీవిటమిన్స్ అవి ఆపేయండి. మీకు అవసరం ఉండదు. అసలు ఎవరికీ కూడా సంవత్సరాల తరబడి వాడాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవ్వరైనా ఇలా భయంతో ముఖ్యంగా కోవిడ్ లాంటి పాండమిక్‌ని మనం దాటొచ్చాం కాబట్టి చాలా మందికి భయం కొద్దీ వాడేస్తారనమాట. భయం కొద్దీ వాడి దాని నుంచి సమస్యలొస్తున్నాయిప్పుడు. సో, ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే భయం. దాన్ని ఎవరితోనైనా మాట్లాడి డాక్టర్‌తో మాట్లాడి కన్సల్ట్ తీసుకొని వివరించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అంతేకాని సొంతంగా ఎలాంటి మెడికేషన్ వాడొద్దు దయచేసి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.